అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి వెజిటేబుల్ బండి అయితే వచ్చిందనమాట. ఇదిగోండి మన రమణ ఆల్రెడీ మన వీడియోలో ఉన్నాడు కదా, కాబట్టి మీకు మళ్ళీ పరిచయం చేస్తున్నాను. ఇంకెక్కడైతే మన ఆశ్రమానికి కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇవన్నమాట. ఇందులో ఇవి అన్నీ మనం కొనిండేది. ముల్లంగి మాత్రం కొంచెం క్వాలిటీ తక్కువ ఉందని తను ఫ్రీగా ఇచ్చాడు. పచ్చడి చేసుకుని ఇచ్చలేండి, అది వేస్ట్ ఏం కాదు, బాగానే ఉంది. నా హెట్లో 2 గిప్పులారే ఇదిగోండి, బాగుంది, నీట్గా బాగుంది. కాకపోతే కొంచెం వాడినట్లు ఉంది కాబట్టి తను ఫ్రీగా ఇచ్చాడు దాన్ని. ఇంకా ఇవన్నీ కూడా మనం కొనుక్కున్నాము. ఇదైతే మన చెట్లో కాసిన కాయ పండు అయిపోయింది. నేను కూర్చో అంటే మన వాళ్ళు కోసుకొచ్చి ఇచ్చారనమాట. మన జామ చెట్లో కాసిన జామ పండు అనమాట. ఇప్పుడు మన వాళ్ళందరూ ఇది తీసుకెళ్తారు. అందరూ ఒకరు డైలాగ్ చెప్తారు. ఎవరు ఏ డైలాగ్ చెప్తారు, ఎవరు డైలాగ్ బాగుంది అనేది మీరు కమెంట్లో పెట్టండి. నెక్స్ట్ టైం వాళ్ళకి డైలాగులు చెప్పినప్పుడు ఇంకా మంచిగా డైలాగ్ చెప్పేదానికి ట్రై చేస్తారనమాట. ఓకేనా? చేస్తారు. బాగా చెప్పిన వాళ్ళకి లాలీపాప్ ఇస్తాం. లాలీపాప్ ఇష్టపడేది మన భారతం ఒకరే, ఇంకెవరు ఇష్టపడరు. ఇష్టం అనేది ఎవరు భారతం ఇష్టం. కరెక్టే, భారతం. ఇప్పుడు ఈ బుట్లన్నీ ఎత్తుకోపోయేదానికి అందరూ వెయిట్ చేస్తున్నారండి. అమ్మ టమాటాలు ఎత్తిపోయి ఇంకో బుట్టి కావాలరా? పుట్టికాడు ఉందిరా, పుట్టిక. ఫ్రెండ్స్ ఇవి కూడా మనవే, కొత్తిమీర పుదీనా ఇవి కూడా మనకేనమాట. ఇవన్నీ మేము తీసుకెళ్తాం మన ఆశ్రమంలోకి. ఇదే ఆశ్రమం గేట్ చూడండి. ఫ్రెండ్స్ ఇది బిల్లు ఈరోజు 1610 రూపాయలు. డైలాగ్ చెప్తుంది. తెల్లగడ్డలో నిమ్మపండ్లలో చిత్రాన్నం చేస్తే సూపర్గా ఉంటుంది. తెల్లగడ్డలో వెల్లికారం చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుందబ్బా. కొత్తిమీర చట్నీ చేయొచ్చు, కూరల్లోకి వాడుకోవచ్చు, పుదీనా చట్నీ చేయొచ్చు, లెమన్ టీకి వాడుకోవచ్చు, బిర్యానీకి వాడుకోవచ్చు. మొత్తానికి అంతా సూపర్గా ఉంటుంది. తాజా టమోటాలు రెడీ. అమ్మ చేసే టమోటా చట్నీ వేడి సంగటికి, అన్నానికి చాలా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా తృప్తిగా తింటాం. మేము వంకాయ గుత్తొంకాయ చేస్తాం సార్. ఇది ఇచ్చి తాలింపు కర్రీ చేసుకుంటాం. గోడ్చిక్కుడు, పచ్చిమిర్చి, బెండకాయ సాంబారు, పచ్చిమిరకాయ చట్నీలకి, ముల్లంగి సాంబారు, బీరకాయ చట్నీ, కాకరకాయ ఫ్రై. మేము కాకరకాయ మసాలా కూర, బీరకాయ ఫ్రై, ముల్లంగి సాంబార్, క్యారెట్ ఎప్పుడు, బీట్రూట్ ఎప్పుడు సార్. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.